వాడిని చంపాలని అంత ఆవేశంగా వెళ్ళిన వాడివి ఇలా అయిపోయావేంటి? వాడిప్పుడు లలిత భర్త. మేఘాలలోన మెరుపైన చాబిల్లిలోన వెలుగైన ఆ కళ్ళ ముందరే ఆగునా కోనేటిలోన కలువైన చామంతి పూల గుబురైన ఆ సున్నితాలతో తూగునా గోదారి నడుమన పడవైన ఆ హంస నడకకి సరిపడునా కాశ్మీరు మలుపున చిలకైనా ఆ తీరు పలుకుని అనగలునా అటువంటి తాను బతుకంత నన్ను కలిసుండమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Oh, oh. Hey, she's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Ah, పెదవిపై తడులలో తడతడ నా హృదయమే తొలిచెనే తలపులా ఆ నవ్వులో వినబడే గలగల నా పరుగుకే స్వరములా సిరివలా ఎదురైతే వన్నెలకున ఎద నిండా వెన్నెలవాన ఒకదారే తను వెళుతున్నా ప్రతి చోట చూస్తున్నా అటువంటి తాను బతుకంత నన్ను కలిసుండమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. నాకు విషయం అర్థం కావడం లేదు. ఒక మనిషిని చంపాలని పగబట్టి అతని కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి తీరా అతను ఎదురుపడ్డాక ప్రేమించిన అమ్మాయి భర్త స్థానంలో ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో అతన్ని చంపకుండా వదిలేశారు అంటే ఆ అమ్మాయిని మీరు ఎంతగా ప్రేమించారో నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని అంతగా ప్రేమించిన ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి అతన్నెలా చేసుకుందండి? అదే అర్థం కావటం లేదు. నా ప్రాణం అనుకున్న లలిత వాడి పక్కన భార్యగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. మీ మాటల్ని బట్టి మీరు ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించారో నాకు అర్థమైంది. తన కోసం పగని కూడా చంపుకున్నారు అంటే మీలాంటి వ్యక్తి ప్రేమను దూరం చేసుకున్న ఆ అమ్మాయిని తలుచుకుంటే నాకు చాలా జాలేస్తోంది. నన్ను చేసుకోకపోయినా ఇంకెవరిని చేసుకున్నా నేను ఇంత బాధపడుండేవాణ్ణి కాదు. స్నేహాన్ని కూడా నటించే వాణ్ణి చేసుకుందే అదే బాధగా ఉంది. మంచిని దూరం చేసుకుని చెడుకు దగ్గరైంది. అది చెడని తెలిసే ఆ అమ్మాయి పనిచేస్తుంటుందా? లేదు, లలిత అమాయకురాలు. వాడే ఏదో మాయ మాటలు చెప్పి మోసం చేసుంటాడు. తనకి నేనంటే ప్రాణం మాధవి. మొదట నా మీద ప్రేమను చంపాలని వాళ్ళ నాన్న ట్రై చేశాడు. ఆయన వల్ల కాలేదు. అలాంటిది ఇప్పుడెలా నన్ను కాదనుకొని ఆ అశోక్ని చేసుకుందో నాకు అసలు అర్థం కావడం లేదు. బాధపడాల్సింది మీరు కాదండి. మిమ్మల్ని కాదనుకుని మీలాంటి మంచి వ్యక్తికి దూరమైనా తను బాధపడాలి. అక్కడే పట్టుకొని ఎందుకిలా చేశావు, నాకెందుకిలా ద్రోహం చేశావని అడగాలనుకున్నాను. కానీ తనని వాడి భార్యగా చూశాక నన్ను నేను మర్చిపోయాను. నీ బాధ చూస్తుంటే తిన్నగా వెళ్ళి నాకే ఆ అమ్మాయిని నిలదీయాలనుంది. ప్రేమించటం అంటే ఇలా వంచటం అని దులిపేయాలనుంది. వద్దు, తనని ఎవ్వరూ ఏమీ అనద్దు. వాడితోనే తను సంతోషంగా బ్రతకగలను అనుకున్నప్పుడు ఆ సంతోషం నా వల్ల కానీ మరొకరి వల్ల కానీ పాడవకూడదు. ఇంత చేసినా ఇంకా తను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారే, మీలాంటి గొప్ప మనసు ఎంతమందికి ఉంటుందండి?
అది నా గొప్పతనం కాదు. ప్రేమించటం నేర్పింది తను, ప్రేమంటే అర్థం చెప్పింది తను. తను బాగుండాలి, కానీ తట్టుకోలేకపోతున్నాను మాధవి. గుండెల్లో ఎక్కడో కోసేస్తున్నట్లుంది. చెయ్యని నేరానికి పోలీసులు వేసిన శిక్ష కన్నా చచ్చే వరకు నరకం అనుభవించమని నా లలిత నాకు వేసిన శిక్ష ఇదే ఇంకా బాధగా ఉంది. రేయ్, రాజాగాడికి నిజం తెలిసిపోయింది. నీకోసమే హైదరాబాద్ వచ్చాడు. నువ్వు గాని దొరికావనుకో నీ అంతు చూస్తాడు. ఏంటండి అలా కూర్చున్నారు? భోంచేరా? ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏంటి? ఇప్పుడే వస్తానుండండి. లేదు లల్లి, వద్దని చెప్తున్నాను కదా. ఉండండి, పాలని తీసుకొస్తాను. లల్లి, ఆ రాజా సిటీలోకి వచ్చాడంట. ఎందుకో తెలుసా? మనల్ని చంపడానికి. మనల్ని చంపడానికా? ఏంటండి మీరు అనేది? అవును లల్లి, వాడు నిన్ను ప్రేమించాడు. అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమించి ఉండొచ్చు. కానీ వాడికి దక్కాల్సిన నువ్వు నా భార్యవయ్యా ఉన్న కోపంతో నీ మీద పగ పెంచుకున్నాడు. నీ మెళ్ళో తాలి కట్టినందుకు నా మీద పగ పెంచుకున్నాడు. తప్పులన్నీ వాడు చేసి మీ మీద పగ తెచ్చుకోవడం ఏంటి? చేసిన నేరాలు చాలవని మర్డర్లు చేయడానికి బయలుదేరాడా? వాడెందుకు ఇలా తయారయ్యాడో అర్థం కావడం లేదు. కొత్తగా ఏమీ తయారవ్వలేదు. అతని అసలు రూపం అదే. మనమే అర్థం చేసుకోలేకపోయాం. అలాంటి వాడిని అప్పుడే ఎలా వదిలిపెట్టారండి? ఎలా వదిలిపెట్టినా వాడు సిటీలోకి వచ్చాడు. ఈ కోపంతో వాడి నిన్నేం చేస్తాడో అని భయంగా ఉంది లల్లి. వాడు నన్నేదో చేస్తాడన్న భయం నాకు లేదు. స్నేహితుడిగా వాడి సంతోషం కోసం చావడానికైనా నేను సిద్ధమే. కానీ నీ మీద కోపంతో వచ్చాడు. నీ గురించేనా భయం? భయపడేంత తప్పు ఏం చేశామని? ప్రేమించడం తప్ప? మోసపోవడం తప్ప? ఒక దుర్మార్గుడు నా జీవితంలోకి వద్దు అనుకుని మీలాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్ప? ఏం తప్పు చేశామని చంపుతాడు? మన దృష్టిలో అది కరెక్ట్ కావచ్చు, కానీ వాడు తప్పుగా తీసుకున్నాడే. నువ్వు జాగ్రత్తగా ఉండు లల్లి. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. రాజాకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎదురుపడద్దు. ఒకవేళ వాడు కనిపించినా నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. నా గురించి ఆలోచిస్తున్నారు గాని రాజా వల్ల మీకు ప్రమాదం ఉందండి. తనని ప్రేమించిన పాపానికి నన్నేం చేసినా పర్వాలేదు. నా వల్ల మీకు ప్రమాదం జరగకూడదు. నా గురించి నాకేం భయం లేదు. ఇంట్లో ఒంటరిగా ఉండేది నువ్వు. నేను ఇంట్లో లేని టైంలో వాడు ఏదైనా దారుణానికి ట్రై చేస్తే? రేపటి నుంచి ఇంటి ముందు గార్డ్స్ కాపలా పెంచుతాను. నేరం చేయాలని వచ్చిన వాడు ఎక్కడైనా ఎంతమంది ముందైనా తెగిస్తాడండి. గంజాయి స్మగ్లింగ్ లాంటి పనులు చేసిన అతనికి నేరస్తులతో బాగానే పరిచయాలు ఉండుంటాయి. వాళ్ళ సహాయంతో మీ మీద దాడి చేయొచ్చుగా. ఏసీపీగా ఉన్న నా మీద అటాక్ చేయడం అంటే మాటలు కాదు. లేదండి, నాకెందుకు భయంగా ఉంది. నా మెడలో తాళి కట్టి నాకు జీవితాన్ని ఇచ్చినందుకు నా వల్ల మీకే కష్టము రాకూడదు. భయపడకు లల్లి, ఏం కాదు. వాడొచ్చాడని చెప్తే కొంచెం జాగ్రత్తగా ఉంటామని చెప్పాను. ఇలా భయపడతావు అనుకుంటే అసలు చెప్పేవాడినే కాదు. భయపడకుండా ఎలా ఉండగలనండి? ఇన్నాళ్ళు అతని ఆలోచనలకి దూరంగా ఉండి ప్రశాంతంగా బ్రతికాము. ఇప్పుడు మళ్ళీ మన ఆనందాన్ని పాడు చేయడానికి వచ్చుంటాడు. మనసుకి చేసిన గాయం చాలదని మనుషుల్ని చంపాలని వచ్చుంటాడు. వాడెందుకొచ్చినా వాడు అనుకున్నది మాత్రం జరగదు. నా కోసం వచ్చాడు అంటే క్షమించేవాణ్ణి. నీ ప్రాణాలు తీయాలి అన్న ఆలోచనతో వచ్చాడు అంటే వాణ్ణి క్షమించే సమస్యే లేదు. వాడిని ఏదైనా చెయ్యాలి అంటే అంతకు నిమిషం ముందు నా ప్రాణం పోయి ఉండాలి. ఏమండి, ఏంటండి ఆ మాటలు?
మాటలు కాదు లల్లి, నీకోసం ప్రాణం ఇస్తాను. నీకు ప్రమాదం అంటే ప్రాణాలు తీస్తాను. సిటీలోకి వాడు వచ్చాడన్న విషయం మర్చిపో. నేనున్నాను, ధైర్యంగా ఉండు. ఎక్కడికి బయలుదేరుతున్నారు? వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళిపోతున్నాను. అదే, ఎక్కడికి? మా ఊరికి. వాడి మీద కోపంతో వాడిని ఏదో చెయ్యాలని వచ్చాను, కానీ ఎప్పటికీ ఏమీ చేయలేనని అర్థమైపోయింది. ఇక్కడ నాకేం పనుంది? మీ ఊర్లో మీకెవరున్నారని? ఇక్కడ మాత్రం ఎవరున్నారు? అంటే మీకిక్కడ ఎవరూ లేరా? ఎవరున్నారు? అయినా నా ఊరు కానీ ఈ ఊరిలో ఎవరుంటారు? మరి ఇంతకాలం మీ గురించి ఆలోచించి, మీ సంతోషంలో నవ్వి, మీ బాధలో ఏడ్చి, మిమ్మల్ని మా అనుకున్న మేము మీకేమీ కావా? మీ అన్నయ్య నా స్నేహితుడిగా తనిప్పటికే నా కోసం చాలా చేశాడు. ఇంకా మీకు భారంగా ఉండటం నాకు ఇష్టం లేదు. భారమని ఎవరన్నారు? అన్నయ్య అన్నాడా? నేనన్నానా? మా వాళ్ళు అన్నారా? ఎవరూ అనలేదు, కానీ ఉంటున్న నాకు అర్థమవుతుంది కదా. అయినా ఇక్కడ ఉండటానికి నాకేం పనుంది? పక్క తీర్చుకోవాలన్న ఆవేశంతో మా అమ్మ చెల్లెల గురించి కూడా ఆలోచించకుండా వచ్చేసాను. పగ ప్రేమలో కలిసిపోయింది. కనీసం ఇప్పుడైనా నా వాళ్ళ గురించి ఆలోచించాలిగా. తప్పకుండా వెళ్ళి మీ వాళ్ళని వెతకాలి, కానీ ఇప్పుడు కాదు. మా అన్నయ్య వచ్చాక ఆయన వెళ్ళనిస్తే అలాగే వెళ్దురు గాని. నా మాట వినడానికి నేనెవర్నని? ఎవరో ఫ్రెండ్ చెల్లెల్ని, అంతే కదా. రాజా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావంట? వచ్చిన పని అయిపోయిందంట. ఇక్కడ తన వాళ్ళు ఎవరూ లేరంట. తన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అదేంటయ్యా, వెళ్ళిపోవడం ఏంటి? మా అమ్మ చెల్లెలు ఏమయ్యారో ఎక్కడున్నారో తెలుసుకోవాలి కదండి. అందుకని ఒక్కడివే వెళ్ళి ఏం చేస్తావు? ఎక్కడని వెతుకుతావు? అలా అని ఇక్కడుండి ఏం చేయమంటారు? మీ అమ్మ చెల్లెలు కనిపించేంత వరకు అక్కడున్నా నువ్వు ఒక్కడివే ఉండాలి. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. లలిత ఆలోచనలు నిన్ను పిచ్చివాణ్ణి చేస్తాయి. అదే ఇక్కడుంటే మేమంతా ఉంటాం. మీ వాళ్ళని వెతకడానికి మేము సాయం చేస్తాం. లేదు శంకర్, నేను వెళ్ళాలి. ఏం రాజా, అయిన వాళ్ళ కోసం వెళ్ళాలి అని మమ్మల్ని కాని వాళ్ళని చేస్తున్నావా? ఒంటరిగా నువ్వు ఎక్కడో ఉండాల్సిన అవసరం ఏంటయ్యా? మీ కుటుంబం మా కుటుంబం కదా, వాళ్ళని వెతకాల్సిన బాధ్యత మాకు లేదా? అలా చెప్పండి, ఈయన గారికి అర్థం అవుతుందేమో. రాజా, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే మాతోనే ఉంటున్నా. లేదు, మీరు నాకేమీ కారని మమ్మల్ని పరాయవాళ్ళం చెయ్యాలి అనుకుంటే వెళ్ళిపో. వాడు నా స్నేహితుడమ్మా. నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్తాడు?
రే రాజా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావురా? రే రాజా, రే రాజా, ఎలా ఉన్నావురా? జైల్లో ఉన్న నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఎక్కడ, కొత్త జాబు, ఈలోగా ట్రాన్స్ఫర్, రాలేకపోయాను. నేను ఇక్కడికి పోస్టింగ్కి వచ్చాక కూడా నిన్ను విడిపించాలని ఎంతో ట్రై చేశాను రా, కానీ నా వల్ల కాలేదురా. ఫోన్లేరా, నేను రాలేకపోయినా నా కోసం వెతుక్కుంటూ వచ్చావు. నాకు అదే సంతోషంగా ఉంది. అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉందిరా. అవును, నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది? కుమార్ చెప్పాడు నాకు జరిగిన అన్యాయం గురించి. వాడు చెప్పాడా? వాడేరా ఇదంతా చేసింది? వాడు కనిపించాడా? వాడిని ఎలా వదిలేసావురా నువ్వు? నిన్ను అన్యాయంగా కేసులో ఇరికించింది, నిన్ను జైలు పాలు చేసింది అంతా వాడే కదరా? ఎందుకురా తప్పు నువ్వు చేసి ఇంకా వాళ్ళని వీళ్ళని తప్పుడు వాళ్ళని చేయాలని చూస్తావు? అది కాదు. నటించక అశోక్. ఏం జరిగింది, ఎవరు చేశారు అంతా నాకు తెలుసు. రేయ్, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నేను చేయడమేంటి? నేను నీ ఫ్రెండ్నిరా, నేనెందుకు చేస్తాను? ఎందుకురా ఇంకా నన్ను నమ్మించాలని చూస్తావు? ఏం తక్కువ చేశానురా నీకు? ప్రాణానికి ప్రాణం అనుకున్నాను కదరా. నీకోసం నాది అనుకున్న నా లల్లిని కూడా త్యాగం చేశాను కదరా. మరెందుకు ఇలా చేశావు? ఏంట్రా రాజా, ఏం మాట్లాడుతున్నావు? వద్దు అశోక్, ఇంకా నటించుకో. నన్ను నమ్మించాలని చూడకో. నాకంతా తెలుసు. చెయ్యని నేరాన్ని నా పైన వేసి నీ అధికారాన్ని ఉపయోగించి నన్ను నేరస్తుని చేశావు. నా కుటుంబాన్ని నాకు దూరం చేశావు. నా తండ్రిని నాకు లేకుండా చేశావు. ఎందుకు? లలిత కోసమే కదా. లలిత నన్ను ఇష్టపడుతుందన్న ఒక్క కారణంతోనే కదా. లలిత నాకొద్దని నీకు ముందే చెప్పాను కదరా. కాదని దగ్గర చేశావు, కానీ జీవితంలో కలుసుకోలేనంత దూరం చేశావు. ఎందుకు ఇలా చేశావు? అంటే అంత తెలిసిపోయిందా? అవునరా, అన్నీ నేనే చేశాను. కానీ నేనేం చేసినా నా లల్లి కోసమే చేశాను. తప్పేరా, ఫ్రెండ్గా నీకు ద్రోహం చేయడం తప్పే. కానీ లల్లి అంటే నాకు ప్రాణంరా. తన్ని నాదాన్ని చేసుకోవడం కోసమే ఇదంతా చేశాను. లల్లి నీదే అని నేనే చెప్పాను కదరా. నీకోసం నేను దూరంగా వెళ్ళిపోతే కాదు అని కలిపింది నువ్వు. నా పెళ్లి చేస్తానంది నువ్వు. అవును అన్నాను. ఎందుకు? నీకు దగ్గర చేయాలని కాదురా, శాశ్వతంగా నాకు దగ్గర చేసుకోవాలని. లల్లి నా ప్రాణంరా. తను లేకపోతే నేను చచ్చిపోతాను. అందుకే ప్రాణ స్నేహితుడని కూడా చూడకుండా నిన్ను కూడా దూరం చేసుకున్నాను. లలితని దగ్గర చేసుకోవడం కోసం నాకు నా కుటుంబాన్ని దూరం చేసావు కదరా. నా తండ్రిని లేకుండా చేసావు కదరా. నీకోసం నాకొద్దనుకున్న లలితను నాకు దగ్గర చేసి నన్ను నాకే దూరం చేసావు కదరా. ఎందుకురా? చూడు, లలితని నువ్వు నా కోసం త్యాగం చేసినా తను నిన్ను త్యాగం చేసే పరిస్థితిలో లేదు. తనకి నువ్వంటే ప్రాణం. నువ్వుండగా తను ఎప్పటికీ నాకు దక్కదు. ఒకవేళ దక్కినా అది శారీరకమే గాని మానసికం కాదు. నాకు తన శరీరం కాదు, తన మనసు కావాలి. అందుకే తన మనసులో నిన్ను లేకుండా చేయాలి అనుకున్నాను. నిన్ను మర్చిపోయేలా చేయాలి అనుకున్నాను. కుమార్ సాయంతో ఏ తప్పు చేయకపోయినా నా అధికారాన్ని ఉపయోగించి గంజాయి కేసులో నువ్వు ఇరుక్కునేలా చేశాను. శిక్ష పడేలా చేశాను. మీ నాన్న కోసం నువ్వు ఆ తప్పు చేశావని నా లల్లి నమ్మేలా చేశాను. లల్లి కాదు, లల్లి మనసుకే నిన్ను దూరం చేశాను. రేయ్, ఏదో చేశాను. నా ప్రాణ స్నేహితుడివిగా నా కోసం ఏమైనా చేస్తావుగా. లల్లి నేను హాయిగా ఉన్నావురా. ఇప్పుడు నువ్వు కనిపించినా
నిజం తెలిసినా లల్లి తట్టుకోలేదురా. ప్లీజ్ వెళ్ళరా. నీ కోపం ఉంటే కొట్టు కొట్టు కొట్టు, కస్తీరా కొట్రా. కానీ లల్లీకి మాత్రం కనిపించకరా. వెళ్ళిపోరా ప్లీజ్, నా కోసం వెళ్ళిపోరా. లల్లి చూడు, ఎవరొచ్చారు చూడు. రాజా, మన రాజా మనల్ని చూడాలని ఇంత దూరం వచ్చాడు. చూస్తున్నాను. ఇన్నాళ్ళు నాకు కనిపించని కొత్త మనిషిని మీలో ఇప్పుడే చూస్తున్నాను. నీకోసం, నన్ను నీ దాన్ని చేసుకోవడం కోసం ఎంతటి నీచానికి దిగజారావా? ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేశావా? లల్లి, అదంతా నేను నీకోసం ఇచ్చేశాను. లేదంటే వీడికి ద్రోహం చేస్తానా చెప్పు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? రాజాకి మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేస్తాను. వాడు అప్పట్లో సంతోషంగా ఉండేలా నేను చూస్తాను. చేస్తావా? ఏం చేస్తావు? తను జైల్లో నష్టపోయిన తన జీవితాన్ని తిరిగి ఇవ్వగలవా? తను పోగొట్టుకున్న తన తండ్రిని తిరిగి ఇవ్వగలవా? ఏమివ్వగలవు? ఇంతకాలం నీ మాటలు నమ్మి నా రాజాన్ని నేను దూరం చేసుకున్నాను. అబద్ధాన్ని నమ్మి నిజాన్ని అవమానించాను. అది గతం. ఇప్పుడు నేను నీ భర్తని. భర్త? నీలాంటి వాడిని భర్త అని చెప్పుకోవడం కన్నా విధవా అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. రాజా నష్టపోయిన ప్రతిదీ నా కోసం. నా వల్ల నష్టపోయిన తన జీవితాన్ని తనకివ్వాల్సిన బాధ్యత నాది. అందుకే వెళ్ళిపోతున్నా. నా రాజాతోనే వెళ్ళిపోతున్నా.